ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేరు బేసిక్ ఫర్టిలిటీ ఇవాల్యుయేషన్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మానస నెల్లుట్ల. నేను మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్లో గైనకాలజిస్ట్. ఒక జంట పిల్లల కోసం ట్రై చేస్తుంటే ఎప్పుడు ఒక డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు ఏమేమి టెస్టులు చేస్తారు, ఎందుకు చేస్తారు, దానివల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది అనేది మనకు ఒక అవగాహన రావాలని ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే, ఏదైనా ఒక జంట పెళ్ళైన తర్వాత 1 సంవత్సరం వరకు ఏ కాంట్రసెప్షన్ తీసుకోకుండా, ఎటువంటి బ్యారియర్స్ యూజ్ చేయకుండా కలిసి ఉన్నా కూడా సంవత్సరం తర్వాత అయినా ప్రెగ్నెన్సీ రాకపోతే అప్పుడు వాళ్ళు డాక్టర్ని అప్రోచ్ అవ్వచ్చు. మీరు 6 నెలలకి 3 నెలలకే తొందరపడాల్సిన అవసరం లేదు. సంవత్సరం తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడిగి మీ హిస్టరీ తెలుసుకొని ఆ తర్వాత మీకు కొన్ని బేసిక్ టెస్ట్లు చేస్తారు. అవి ఎందుకు చేస్తారు అని మనం తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ మనము మన గర్భాశయం ఎలా ఉంటుంది, అసలు ఈ రిప్రొడక్షన్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇది మన యూట్రస్ ఇలా ఉంటుంది. ఇది యూట్రస్ మౌత్, దీన్ని సర్విక్స్ అంటారు. ఇక్కడ పక్కన ట్యూబ్స్ ఉంటాయి, ఇవి ఫాలోపియన్ ట్యూబ్స్. ఇది ఓవరీ. సో న్యాచురల్గా ప్రాసెస్ ఋతుక్రమంలో ఏం జరుగుతుందంటే ఈ ఓవరీ అండాశయంలో ఉన్న అండాలు అనేవి ఒక పూల్ లాగా ఉంటాయి, ఒక కలెక్షన్ ఉంటుంది. దీంట్లో నుంచి నెల నెల ఒక్క అండం ఎదిగి విడుదలవుతుంది. ఆ విడుదలైన ఒక అండం ఈ ట్యూబ్లో నుంచి ఇలా మధ్యలోకి వస్తుంది. అదే సమయంలో భార్యాభర్త కలిస్తే ఈ వీర్య కణాలు అనేవి గర్భసంచి మూతిలో నుంచి ఇలా పైకి వచ్చి ఈ ట్యూబ్ దగ్గరకు వస్తాయి. అప్పుడు ఈ అండమును వీర్యము కలిసి ఇక్కడ ఒక ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుంది, అంటే ఒక బిడ్డ ఫామ్ అవుతుంది. తర్వాత అది ఈ ట్యూబ్లో నుంచి కదులుకుంటూ వచ్చి ఇక్కడ ఇంప్లాంట్ అవుతుంది, ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. ఇది జరిగే ప్రాసెస్. సో ఈ మొత్తం ప్రాసెస్లో ఎక్కడైనా ఏ స్టెప్లో అయినా కూడా మనకి ప్రాబ్లం వస్తే మనకి పిల్లలు కలగడంలో ఇబ్బంది కలగవచ్చు. ఒక 1/3 కేసెస్లో ఆడవాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, 1/3 కేసెస్లో మగవాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, ఒక 1/3 కేసెస్లో అసలు ఎవరిలోనూ ఏ లోపము లేకపోయినా కూడా పిల్లలు కలగడానికి ఇబ్బంది ఉండొచ్చు. దాన్నే మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ డాక్టర్ మీకు కొన్ని టెస్ట్ ఫస్ట్ చేసేది ఏంటంటే లేడీస్కి బేసిక్గా స్కానింగ్ చేస్తారు, అల్ట్రాసౌండ్ స్కాన్. ఎందుకు చేస్తారు, దాంట్లో ఏం తెలుస్తుంది అంటే గర్భసంచి ఎలా ఉంది, దాంట్లో ఏమైనా కంతులు ఉన్నాయా, గర్భసంచి పొర మంచిగా ఉందా లేదా, పక్కన ఉన్న అండాశయాలు ఎలా ఉన్నాయి, దాంట్లో ఏమైనా కంతులు ఉన్నాయా, తర్వాత ఎన్ని అండాలు ఉన్నాయి లెక్క పెడతారు, ఆ అండాల సైజ్ ఎలా ఉంది, అవి అపియర్ చేయ అంటే అవి మంచిగా ఆరోగ్యంగా కనిపిస్తున్నాయా లేదా, ఇవన్నీ చూస్తారు. ఓకే, తర్వాత మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఐడియల్గా మీరు పీరియడ్స్ స్టార్ట్ అయిన 2వ రోజు నుంచి 4వ రోజు మధ్యలో వెళ్తే బెటర్. ఎందుకంటే అప్పుడైతే ఇవన్నీ చాలా క్లారిటీగా కనిపిస్తాయి, అండాశయాలు కానీ అండాలు కానీ. పైగా 2వ రోజు నుంచి 4వ రోజు మధ్యలో కొన్ని హార్మోన్ టెస్ట్లు చేస్తారు, మీ ఓవరీస్ కానీ యూట్రస్ కానీ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవటానికి. సో మీరు ఆ టైంలో వెళ్తే ఇంకా మీకు బెటర్ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ చూసిన తర్వాత మేల్ వైపు మగవాళ్ళకి వచ్చిన తర్వాత సెమెన్ అనాలిసిస్ అని చేస్తారు. ఈ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేస్తారు అంటే భార్యాభర్త కలిసిన తర్వాత 3వ రోజు నుంచి 5వ రోజు మధ్యలో సెమెన్ ఇస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ చూసిన తర్వాత మనకి బేసిక్గా ఒక అవగాహన కలుగుతుంది. ప్లస్ ఈ ట్యూబ్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఫాలోపియన్ ట్యూబ్స్, ఇవి మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో కనపడవు. అంటే అవి ఓపెన్ ఉన్నాయా క్లోజ్ ఉన్నాయా అనేది మనకి తెలియదు. అది వాటి ఫంక్షన్ అవి ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇంకా వేరే స్పెషల్ టెస్ట్లు ఉంటాయి. వాటి పేర్లే హెచ్ఎస్జి అని కానీ సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని కానీ 2 విధాలు ఉంటాయి. హెచ్ఎస్జిలో ఏం చేస్తారంటే కింద సర్విక్స్ నుంచి ఒక డై లాంటిది పంపించి తర్వాత ఎక్స్రేస్ తీస్తే గర్భసంచి లోపల కానీ సైడ్స్ నుంచి కానీ ఆ డై అనేది బయటికి వస్తుందా లేదా క్లియర్గా చూసి అప్పుడు ఈ ట్యూబ్స్ తెరుచుకొని ఉన్నాయా మూసుకున్నాయా తెలుస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు ఇది కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్, కొన్నిసార్లు భయం వల్ల కానీ ఆ పెయిన్ వల్ల కానీ ఎప్పుడైనా ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినట్టు కూడా కనిపించవచ్చు. దాన్ని ఫాల్స్ పాజిటివ్ అంటారు. అలా కాకుండా ఇంకా ఫ్రీగా ఇవాళ కొత్తగా సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ అని వచ్చింది.
మన హాస్పిటల్లో మనం ఈ పద్ధతిలో చేస్తామన్నమాట. దీంట్లో ఏం చేస్తామంటే గర్భసంచి మూతి దగ్గర నుంచి సలైన్ లాంటిది ఎక్కిస్తాం. ఎక్కించేసి సైడ్స్ నుంచి ఆ సలైన్ బయటకు వస్తుందా లేదా అనేది అల్ట్రాసౌండ్ స్కాన్లో చూసుకుంటాం. ఈ పద్ధతి హెచ్ఎస్జీ కంటే తక్కువ పెయిన్ఫుల్ ఉంటుంది. ఓకే, సో దీంతో ఈ విధంగా మనం ఈ బేసిక్ టెస్ట్ల ద్వారా అండాశయాలని కానీ గర్భసంచిని కానీ ట్యూబ్స్ని సెమెన్ని అన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత మనకి ఒక అవగాహన వస్తుంది. సమస్య అనేది ఎక్కడుంది, ఎక్కడ లోపం ఉంది, ఎందుకు ఈ ప్రాసెస్లో ఈ ఫర్టిలైజేషన్ ఈ ఇంప్లాంటేషన్ ఎక్కడన్నా ఇబ్బంది కలుగుతుందా అని. దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ ఎలాంటి ట్రీట్మెంట్లకు వెళ్ళాలి, ఏం చేయాలనేది మీ డాక్టర్ మీకు సలహాలు ఇస్తారు. ఓకే, ఐ హోప్ మీకు దీనివల్ల చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే.